నమస్తే. నేను మీ శివరామరెడ్డి. ప్రస్తుతం నాకొక హుజురాబాద్ నుంచి దళిత బిడ్డ రక్షిత్ అని చెప్పి నాకొక 3 రోజుల నుంచి కాల్ చేస్తా ఉన్నాడు. అన్న దళిత బంధు మీద ఇట్లా జరుగుతా ఉంది. నా మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో కూడా ఉన్నాడు. రక్షిత్ రండి. అసలేంది దళిత బంధు గురించి ఏం చెప్పదలుచుకున్నావు? ఏం మాట్లాడదాం అనుకున్నావు? అసలు ఏం జరుగుతుంది? దళిత బంధు ఎందుకు రావట్లేదు ఇంకా? అన్న, దళిత బంధు గురించి మాట్లాడాలంటే హ్మ్. ఇది 1976లో హ్మ్. ఎస్సీస్‌కి సెపరేట్‌గా ఎస్సీ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ అని 1976లో పెట్టిర్రు. హ్మ్. హ్మ్. 76లో పెట్టిర్రు. హ్మ్. 6లో పెట్టిన తర్వాత హ్మ్. 2014 వరకు కూడా అది ఏపీ షెడ్యూల్ కాస్ట్ హ్మ్. కమిషన్ అని, కార్పొరేషన్ అని ఉంది. హ్మ్. అయితే ఈ 2014 నుంచి 2026 వరకు హ్మ్. ఇది తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌గా పేరు చెందింది. హ్మ్. 2021లో ఈటెల రాజేందర్ గారు ఇక్కడ రాజీనామా చేసినప్పుడు హ్మ్. అప్పుడు ఏం జరిగింది? ఎక్కడ ఈ హుజురాబాద్ కాన్స్టిట్యుయెన్సీ‌ల ఏ కమ్యూనిటీ ఓటర్స్ ఎక్కువున్నారని చూడంగా, మా దళిత జాతికి ముందుకొచ్చి ఓకే. మేము 56,000 ఓట్లు, 76,000 ఓట్లు సంథింగ్ ఎంతో, హ్మ్. 76,000 టు బి ప్రిసైజ్, 76,000 ఓట్లు అని చెప్పేసి ఏం చేసిరప్పుడు, హ్మ్. మీకు దళిత బంధు ఇస్తున్నా అని చెప్పేసి అనౌన్స్ చేసి దళిత బంధు రూ. 10,00,000 క్రెడిట్ చేయడం జరిగింది. అవును. ఎప్పుడు? ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ టైంలో. అవును. నవంబర్ 30 తారీఖున ఎలక్షన్ జరిగింది. ఆ! ఈటెల రాజేందర్ సార్ గెలిచిండు. బై గెలిచిన ఎలక్షన్. తర్వాత ఆ! బై ఎలక్షన్ గెలిచిండు. హ్మ్. గెలిచిన తర్వాత మేమందరం అకౌంట్‌లో డబ్బులున్నాయి కదా! మీరు కొటేషన్ పెట్టుకోండి. మేము అమౌంట్ రిలీజ్ చేస్తామని ఆర్డర్స్ రాంగానే మేమందరం అప్లై చేసుకున్నాం. ఫైన్. రూ. 5,00,000 ఫస్ట్ శాంక్షన్ అయినాయి. ఫస్ట్ విడత. అప్పుడున్న కలెక్టర్ కర్ణన్ సార్ ఎవరైతే ఉన్నారో, హ్మ్. 10,00,000 ఫస్ట్ మేమందరం ఒకసారి ఎట్లా ఇస్తాం? హ్మ్. మీరు ఖచ్చితంగా యూనిట్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే మేము ఇస్తామని చెప్పేసి చెప్పిండు. హ్మ్. చెప్పిన తర్వాత ఇక్కడ ఏమైంది? మీకు నచ్చిన ఏదైనా యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. మేము రూ. 10,00,000 చేస్తామని చెప్పేసి అన్నారు. హ్మ్. అన్న తర్వాత ఏమైంది? హ్మ్. ఒక దగ్గర హ్మ్. ఒక 6,000-7,000 వెహికల్స్ వచ్చినాయి. 6-7,000 7,000 వెహికల్స్. వెహికల్స్ వచ్చినాయి. హ్మ్. అయితే కారు కావచ్చు, ఇంకా కారు, ఏదైనా. ఆ! ఆటో కానుంచి 10,00,000. మొదలుపెట్టి ఆ! 3 గియర్ల బండి కానుంచి 10 గియర్ల బండి దాకా మీరు ఏమైనా పెట్టుకొని మేము ఇస్తామని చెప్పేసి అన్నారు. ఓకే. అందులో ప్రాబ్లమ్ ఏం లేదు. హ్మ్. వెహికల్స్ తీసుకున్న వాళ్ళు పెద్ద ఇబ్బంది ఏం పడలేదు. హ్మ్. ఏం చేసిర్రు? రూ. 10,00,000 డైరెక్ట్‌గా కొటేషన్ తెచ్చుకున్నారు, హ్మ్. ఏసుకున్నారు. హ్మ్. చలో ఖతం. హ్మ్. అమౌంట్ తీసుకున్నారు, హ్మ్. ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు, హ్మ్. వెహికల్స్ ఓన్ దగ్గర పెట్టుకున్నారు. హ్మ్. ప్రాబ్లమ్ మళ్ళీ వచ్చింది ఎవరికనంటే హ్మ్. రీటైల్ యూనిట్స్ వాళ్ళకి. హ్మ్. ఎట్లా? రూ. 10,00,000 ఫస్ట్ హాఫ్ అమౌంట్ ఇచ్చి, హ్మ్. మీరు ఖచ్చితంగా యూనిట్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. మేము సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇస్తామని చెప్పేసి చెప్పిర్రు. హ్మ్. అసలిక్కడ ఆలోచించాల్సిన పాయింట్ ఏందంటే, హ్మ్. మేము దళిత బంధు ఇయ్యమని మేము గవర్నమెంట్‌ని కోరలేదు. హ్మ్. అవును. మేము కోరలేదు. అవును. మేమెవరం రోడ్లెక్కలేదు. మేమెవరు ధర్నా చేయలేదు. హ్మ్. మాకు కావాలని మేము పట్టుపట్టలేదు. హ్మ్. 1976 నుంచి 2014 వరకు, హ్మ్. ఇంతవరకు ఈ దగ్గర 50 ఏళ్ల చరిత్రల హ్మ్. ఇప్పటి వరకు 100% సబ్సిడీ స్కీమ్ ఏది రాలే మాకు దళితులకు. దళితులకు. హ్మ్. ఎస్సీలకు 100% సబ్సిడీ స్కీమ్ ఏది రాలేదు. హ్మ్. ఈ రోజు వరకు గూడా. అవును. వాస్తవం. అదే వేరే కమ్యూనిటీస్ వాళ్ళకి ఏదో ఒక రూపకంగా మీకు ఆ 3 ఏదో ఎకరాల భూమి ఒకటొచ్చింది. గూడా ఇస్తన్నారు. అది గూడా 3 పూర్తి. ఎకరాల భూమి గూడా హ్మ్. సక్సెస్‌ఫుల్ కాలేదు. అవును. ఫైన్. అది ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. హ్మ్. వేరే కమ్యూనిటీస్ వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ, హ్మ్. మాకొచ్చిన దాని గురించి, మాకు రాని దాని గురించి మేము ఖచ్చితంగా ప్రస్తావించొచ్చు. హ్మ్. ఏదో కుల వృత్తుల మీదనన్నా వేరే లోన్స్ వచ్చినాయి తప్ప, హ్మ్. వాళ్ళకొచ్చినాయి గానీ, మా దళితులకు మాత్రం ఇంతవరకు 100% సబ్సిడీ ఉన్న స్కీమ్ ఏది రాలేదు. హ్మ్. పాయింట్ నంబర్ 1. హ్మ్. పాయింట్ నంబర్ 2, మేము అడగకుండానే మాకు డబ్బులిచ్చిర్రు. పాయింట్ నంబర్ 3 ఏందంటే 18,000 కుటుంబాలకు దళిత బంధు సాచురేషన్ మోడ్‌లో ఉంది. ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. హ్మ్. సాచురేషన్ మోడ్ అంటే ఏందంటే అన్న, అసలు ఒక కుటుంబం ఎస్సీ కుటుంబం అయితే చాలు. హ్మ్. దానికి దళితులైతే చాలు. ఆ హ్మ్. కుటుంబానికి ఒక దళిత బంధు అని చెప్పేసి. సాచురేషన్ అనేది ఏంటంటే కింది దాకా ఇంకిపోవడం అన్నట్టు. ఆ! సో, ఇది చాలా మందికి మా దాంట్లో అవగాహన ఉండదు. హ్మ్. కొంచెం చదువుకున్నాం కాబట్టి మాకు కొంచెం తెలిసుంటది. ఓకే. సాచురేషన్ మోడ్‌లో ఇచ్చి ఏమన్నారంటే, మీరందరూ ఇది పెట్టుకోండి మేమిస్తామన్న తర్వాత 2022 మార్చి వరకు, ఏప్రిల్ వరకు ఫస్ట్ విడత దళిత బంధు 5,00,000 అందరికొచ్చినాయి. హ్మ్. యథావిధిగా నాకు గూడా వచ్చింది. హ్మ్. అంటే నీకు ఫస్ట్ విడత ఫస్ట్ వచ్చింది. విడత వచ్చింది. సెకండ్ విడత మార్చ్‌లో. రాలే. సెకండ్ విడత రాలేదు. హ్మ్. సెకండ్ విడత నేను 5 టైమ్స్ అప్లై చేసుకుంటే, 5 టైమ్స్ చిన్న రీజన్స్ కోసం నాది రిజెక్ట్ చేసిర్రు. 5 టైమ్స్. ఓరునా! ఈ 5 టైమ్స్ ఎక్కడి దాకా పోయిందంటే 2022 నేను దగ్గర సెప్టెంబర్ నుంచి అప్లై చేసుకుంటే, 2023 సెప్టెంబర్ వరకు గూడా నాకు రిజెక్షన్ చేసుకుంటూ వచ్చిర్రు. దాదాపు దళిత బంధు అందరికి ఇచ్చినామని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చెప్తాను గాని పాడి కౌశిక్ రెడ్డి. పాడి కౌశిక్ రెడ్డి అన్న ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆ! చెప్పలేదు ఏం. అంటే
దళితులకు మొత్తం మొత్తం వచ్చిందని చెప్పలేదు. అడుగుతున్నాడు ఇంకా రావాలి 3,000 మందికి 4,000 మందికి అని అడుగుతున్నాడు. ఇంకా 3,000 మంది ఉన్నారా? ఇంకా అధికారిక లెక్క ప్రకారం 6,000 మంది ఉన్నారు. నాకు ఆర్డర్ కాపీ కూడా ఉంది. 2025 జనవరి 28వ తారీఖు అప్పుడు ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ క్షితిజ ఐఏఎస్ మేడం ఆమె ఒక ఆర్డర్ కాపీ ఇచ్చింది. ఏమని, హుజురాబాద్ లో 7,670 మంది చిల్లరకు మీకు అమౌంట్స్ లో ఉన్న రిమైనింగ్ బ్యాలెన్సెస్ మీరు ప్రొసీజర్ ప్రకారం ఇచ్చేయండి అని చెప్పేసి ఎండి గారు ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత ఏమైందన్నా, జనవరి 28కి ఆర్డర్ కాపీ వస్తే మే 2nd వీక్ లో 3rd వీక్ లో స్టార్ట్ చేసారు. ఏది స్కీమ్ ఇంప్లిమెంటేషన్. మేలో స్టార్ట్ చేస్తే మొన్న సర్పంచ్ ఎలక్షన్ కోడ్ వరకు 1,060 మందికి వచ్చింది. 1,060 మంది, ఓన్లీ 1,060 మందికి. అసలు రావాల్సింది ఎంత, 7,600 చిల్లర మందికి గాను 1,060 మందికి వచ్చింది, రిలీజ్ అయింది. ఎందుకు మరి ఎక్కడ ఇది నిర్లక్ష్యం జరుగుతా ఉంది? ఎవరి కోపం ఇది? అయితే అన్న అంతకు ముందు కూడా సెకండ్ విడత కూడా అదో ఎంక్వైరీ ఇదో ఎంక్వైరీ అన్నారు. కానీ అది ఏదో చూసి చూడనుకో లిబరల్ గా ఫ్రీ ఫ్లోయింగ్ గా జరిగింది. ఇప్పుడు ఏంటంటే మేము ఖచ్చితంగా మాకు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పేసి ఆంక్షలు ఉన్నాయి. ఈ ఎంక్వైరీ ఉండాలి, నీకు 5 లక్షల రూపాయల సామాన్ ఉండాలి, మొత్తం పర్ఫెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఇట్లా లిటిగేషన్ పెట్టింది. అంటే చాలా మంది ఏం చేసారట అంటే దళిత బంధు విషయంలో ఎవరిదో షాపు చూంచి అట్లా తీసుకున్నారని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయి కదా అన్న. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు నేనే ఉన్నా అన్న, నేనే ఉన్నా 5 లక్షల రూపాయలు సామాన్ తెచ్చి పెట్టుకున్నాను. నాకు 1,500కి ఇవ్వాల్సిన షటర్ 3,000కి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏంది, మీకు 10 లక్షలు పుణ్యానికి వచ్చినాయి, 1,500కి షటర్ ఎందుకు ఇస్తా, నేను 3,000 అయితేనే ఇస్తా, 4,000 అయితే ఇస్తా, 10,000 ఇస్తే ఏందా మీరు 10 లక్షలు తీసుకుంటలేరా? వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు, వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది ఎవరైనా కానీ అన్న సమాజంలో ఎవరైనా కానీ అదర్ దెన్ మై ఐసీ క్యాండిడేట్స్ 10 లక్షల రూపాయలు వచ్చినాయి, రూపాయి 2 రూపాయల, మీకు 10,000 ఇస్తేనే ఒక షటర్ ఒక రెంట్కు మీకు 5,000 కంటే రూపాయి తక్కువ రాదు. అందులో ఇంకా 3 నెలలు అడ్వాన్స్ పెట్టి నువ్వు కాగితం రాయించుకో. ఇది డిమాండ్, ఇది డిమాండ్ అన్న. వేరే వేరే షాపులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నదన్న? ఇప్పుడు నేనున్నా అన్న, నాకు 5 లక్షల రూపాయలు సామాన్ అమ్ముడుపోతలేదు, 1,00,000 రూపాయలు సామాన్ తెచ్చుకొని పెట్టుకుంటా. ఆ 1,00,000 కూడా అమ్ముడుపోలేదన్న, 50,000 రూపాయల సామాన్ తెచ్చుకొని పెట్టుకుంటా అన్న. ఇంతమంది షాప్ ఉన్నది ఎందుకంటే అన్న, నేనే పర్సనల్ గా ఫేస్ చేసిన. కిరాణా షాప్ పెట్టుకున్నా అని చెప్పేసి నేను ప్రొడక్షన్ తెచ్చుకొని పెట్టుకున్నా అన్న. కిరాణా షాప్ పెట్టుకున్నా ఉన్నది. ఏమైందన్న, బిస్కెట్లు పుచ్చిపట్టినాయి, పల్లీలు ముక్కిపోయినాయి, పుట్నాలు ఖరాబ్ అయినాయి, ఆయిల్ ప్యాకెట్ ఎలుకొట్టినాయి. నా షాప్ ఎన్నడూ నడవాలి? 5 లక్షల రూపాయల సామాన్ నేను ఎన్నడూ అమ్ముకోవాలో చెప్పండి. అంటే సేలింగ్ లేదమ్మా. సేల్ ఎవరు వస్తారన్నా? ఇప్పుడు నేను ఏకదమ్మున తీసుకొచ్చి ఒకటేసారి 5 లక్షల రూపాయల సామాన్ పెడితే కొంచెం జనాలు తక్కువ సాంద్రత ఉన్న ఏరియా మాది, ఎవరు వస్తారు? వచ్చేదే ఎవడో ఒకటి ఎప్పుడో ఒకసారి వచ్చి చిన్నగా. గవర్నమెంట్ ఏమంటుందంటే నువ్వు 5 లక్షల రూపాయల సామాన్ ఖచ్చితంగా పెట్టి నువ్వు అది నడపాలి, మీరు నడిపినట్టు రన్నింగ్ బిజినెస్ ఉంటేనే మేము ఇస్తాం, సెకండ్ విడత ఇస్తాం. ఇప్పుడు ఫస్ట్ విడతల మన ఊరు నుంచి ఆయన సీన్ ఉన్నాడు, ఆయనకు జేసీబీ నడుపుతాడు, వాళ్ళ మామ ఆయన ఇద్దరు కలిసి జేసీబీ కొనుక్కున్నారు. ఇప్పుడు మంచిగా నడుపుకుంటా ఉన్నారు. కొందరు క్యాబ్ నడపడాలు కూడా ఓన్ గా కారు కొనుక్కున్నారు. ఒకటేసారి 10 లక్షలు వచ్చేసినాయి. ఫుల్ అమౌంట్స్ వచ్చిన దాని గురించి నేను మాట్లాడతలేనన్నా. ఇప్పుడు నేను క్లియర్ గా ఏం చెప్తున్నా, వెహికల్స్ తీసుకున్న వాళ్ళది ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫేజ్ ఆగిందో, ఈ సెకండ్ ఫేజ్ ఎవరిదనంటే రీటైల్ షాపులదే. 99% రీటైల్ షాప్ వాళ్ళదే. ఈ ఒక్క కారుకు సంబంధించిన 50,000 60,000 ఏమన్నా ఉంటే అవి ఒక 500-600 మంది తీసేయన్న. అప్రాక్సిమేట్లీ దగ్గర దగ్గర ఇంకొక 5,000 కుటుంబాలకు కేవలం రీటైల్ షాప్ వాళ్ళే ఇప్పుడు ఆపారు. ఓన్లీ రీటైల్ షాప్ వాళ్ళే. చేస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డర్స్, అంటే పోయిన కలెక్టర్ గారు అయినా కానీ ఇప్పుడున్న కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డర్ ఏంటంటే ఎంక్వైరీస్ మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు ఈ 10 లక్షలలో మీకు బరాబర్ కరెక్ట్ 10 లక్షలు వచ్చినాయా ఏమన్నా కమిషన్లు అటు ఇటు? నేను చెప్తా అన్న, నేను చెప్తా. అయితే అన్న దీనికంటే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్న, నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, మీరు ఇచ్చిన 5 లక్షల రూపాయలకు మాకు ఎంక్వైరీ అంటే ఇప్పటి వరకు చేసినటువంటి కాంట్రాక్టర్లు వేల లక్షల కోట్లు కొల్లగొట్టిరు, మరి వాటికి వద్దా ఎంక్వైరీ? వాళ్ళకు వద్దా క్లియరెన్స్? వాళ్ళ మీద ఎంక్వైరీలు వద్దా? వాళ్ళ మీద ఆడిట్లు వద్దా? మళ్ళీ వాళ్ళు చేసింది ఫ్రాడ్ కాదా? మీరు ఇవాళ మేము దళితులకు ఇచ్చిన 5 లక్షల రూపాయలకే మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఖచ్చితంగా మీరు అడుగుతున్నారు. మరి ఇన్ని రోజులు ఇన్ని వేల లక్షల కోట్లు చేసిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారన్న?
ఒక్క మా దళితులం ఏం పాపం చేసినామన్నా మీరు ఖచ్చితంగా అదే ఉండాలి, ఖచ్చితంగా ఇదే ఉండాలని 1976 నుంచి ఈ ఆటి వరకు అన్న దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 50 years సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తున్నా కానీ 50,000 కోట్లు అన్న మాకు రావాల్సిన బడ్జెట్. మాకు ఇచ్చింది ఎంత హుజరాబాద్కి 2500 కోట్లు, లెస్ దెన్ 5%. అంటే 100 రూపాయలు 5 రూపాయలు ఇచ్చి ఇంకా అందులో కూడా మీరు ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పేసి మాకు కండిషన్స్ పెట్టి ఇది ఏందన్నా మీరు చెప్పండి అన్న ఒకసారి. చాలా మంది కమిషన్లు కూడా ఇచ్చారు, మీరే ఇచ్చారు కదా. నేను చెప్తా దాని గురించి కూడా చెప్తా, నేను కూడా చెప్తా అన్న. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా అన్న, ఫస్ట్ విడత అప్పుడు ఇది ఏం బయటికి రాలేదు. ఇప్పుడు నిజంగా దీనిలో ఫ్రాడ్ జరగలే అంటావు దళిత బంధు విషయంలో అన్న. ఇప్పుడు నా అట్లాంటి తెలియగలడు, నా అంటే చదువుకున్నాడు, నేను ఎందుకు ఒప్పుకుంటాను ఫ్రాడ్ చేస్తా అంటే నేను ఒప్పుకోను. దాంతో పాటు గవర్నమెంట్ కూడా ఫ్రాడ్ చేసి, నేనేమంటున్నా గవర్నమెంట్ ఫ్రాడ్ చేసిందా చేయలేదా మాకు తెలియదు కానీ అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ దళిత బంధు ఈ రోజులలో ఒక మాఫియాగా తయారైంది అన్న. దళిత బంధు చేసే బ్రోకర్ల మాఫియా తయారైంది హుజరాబాద్ లో. ఈ మాఫియా ఎంత తెగిస్తారంటే అన్న, నేను ఒక్కని ఇవాళ ఈ దళిత బంధు సొమ్ము కరెక్ట్ గా నా దళిత జాతికి అందాలని మాట్లాడినందుకు నా మీద హత్య ప్రయత్నానికి వస్తారు, నా ఇంటి మీద దాడికి వస్తారు, నన్ను 10-20 మంది కలిసి పిలిపిస్తారు, నువ్వు మాకు అగనేష్గా మాట్లాడుతాను, మాకు కడుపు కొడతాను అని. వీళ్ళు మా దళితుల కడుపు కొడితే తప్పులేదట కానీ మీరు తినద్దురా పోయి దళితులు తినాలా మన కుటుంబాలు బాగుపడాలని అంటే నా తప్పట అన్న. మీలాంటి పెద్దలు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి, ఈ రోజు నేను కరెక్టా వాళ్ళు కరెక్టా అని. మాకు దొరికేదే ఎప్పుడో ఒకసారి ఇట్లాంటి అవకాశము. వీళ్ళు కూడా ఏం తెలుసా అనే మాట, అయ్యో జీవితంలో మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు, మేము ఇప్పుడే సంపాదించుకుంటాం, నువ్వు ఇవన్నీ అడ్డుపుల్లలు ఎందుకు పెడతావు అంటారు. మా దాంట్లో ఉన్న కొంత పెద్ద మనుషులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఇక నేను ఎవ్వరికి చెప్పుకోవాలన్న పోయిన బాధ. చాలా ధర్నాలు కూడా మీరే చేసినట్టు, నేను రోడ్డు మీద కూర్చున్నామన్నా, మనోడు కూడా కనిపించింది, చాలా రోడ్డు మీద ధర్నాలు చేసినాం, పాదయాత్రలు చేసినాం, ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసినాం అన్న. ఇది అంతెందుకన్నా ఇదే హుజరాబాద్ చౌరస్తాల నన్ను ఘోరంగా కొట్టి పోలీసులు. నాకు ఏం అవసరం అన్న టు బి ఫ్రాంక్ అన్న, నేను మా నాన్న రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్, మేము ఎకనామికల్ గా స్టేబుల్ గానే ఉన్నాం అన్న. కానీ ఇప్పుడు 34-35 years వచ్చిన తర్వాత మా నాన్న డిపెండ్ అవుతలేను కాబట్టి ఒక్క రూపాయి ఇంట్లో అడగకుండా నా సొంతంగా సతాహానే ఎదుగుతాను. అందులో ఈ దళిత బంధు అనే ఒక అవకాశం వచ్చింది. నాకు ఈ 5 లక్షల రూపాయలు రాకుండా పెద్ద ఫరక్ పడదన్న. కానీ నేను ఏం ఆలోచిస్తానంటే ఎకనామికల్ గా స్టేబుల్ గా ఉన్న నేనే ఇంత కష్టపడదన్నా. కడు పేద కుటుంబాలు దళిత కుటుంబాలు ఉంటాయన్న, 58 గ్రామాలు తిరండి నేను హుజరాబాద్ నియోజకవర్గంలో. ఒక్కొక్క ముసలామె మెడలో ఉన్న పసుపు దాడి తెల్లబడుతుంది అన్న. అట్లాంటి వాళ్ళ దగ్గర వీళ్ళు 1,50,000 వసూలు చేస్తారు. 1,50,000 నుంచి 1,80,000. ఇంకా అమాయకులు ఉంటే సగం పైసలు తీసుకొని సగం పైసలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి నా దగ్గర. మీకు నమ్మసక్యం కాకపోతే మీ ఛానల్ ఉన్న ఇంకొక 4 ఛానల్ నాతో మైక్ పట్టుకొని రాండి, మన హుజరాబాద్ పర్యటన చేద్దాం, వాళ్ళే చెప్తారు నిజాలు, వాళ్ళే చెప్తారు నిజాలు. ఇప్పుడు వచ్చిన 1060 యూనిట్లు ఉన్నాయి కదన్నా, ఇప్పుడు వీళ్ళని అడగండి అన్న, ఎక్కువ అవసరం లేదు. ఈ నిమిషం వచ్చిన ఈ మొన్నటిదాకా వచ్చిన 1060 మందిలో అన్న నేనే సెటిల్ చేసిన అన్న ఒక 5-6 ఫ్యామిలీలు. నాకు బాబోతే నేనే సెటిల్ చేసిన. నువ్వు కనుక పైసలు ఇవ్వకపోతే వాళ్ళని తీసుకొచ్చి నీ ఇంటి ముందర మందు డబ్బు పెట్టుకుని కూర్చోబెడతారా బాబు అని అంటే వాడు ఫస్ట్ మాట్లాడుకునే అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ డబ్బులు ఇచ్చిపోయింది. వాళ్ళ పైసలు తింటే బాగుపడతారా అన్న. నేను 10 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాల కాలంలో ఒక చెప్పుల షాపు, ఒక బట్టల షాపు, ఒక కిరాణా షాపు, ఒక ఎలక్ట్రికల్ షాపు, ఒక ఎలక్ట్రానిక్ షాపు ఇట్లా పెట్టుకొని దందా వేసి 5 సంవత్సరాలలో కోట్ల రూపాయలు సంపాదించిన నేనైతే చూడలేదన్న. ఇక్కడ నేను చూడలేదన్న. మరి ఇది ఏం లాజికో ఏం మ్యాజికో ఈ కథ ఏందో ఇక వాళ్ళకే తెలియాలి అన్న. ఉన్నాడు అన్న. ఒకటి, నేను ఫస్ట్ వీడితో దళిత బంధు అప్పుడు దీనిలోకి ఇన్వాల్వ్ కాలేదు, నేను వీళ్ళకి ఇన్వాల్వ్ కాలేదు. నాకు వచ్చింది నేను తీసుకున్న పక్క జరిగిన. సెకండ్ దానికోసం అప్లై చేస్తాను, రిజెక్ట్ అవుతాను, అప్లై చేస్తాను, రిజెక్ట్ అవుతాను. సరే పట్టు ఏదో పట్టు చూద్దాం అని చెప్పి అన్న. నేను రోడ్ ఎప్పుడు ఎక్కినా అంటే నాకు బాగా అవస్థయి, నేను ఫైనాన్షియల్ గా తట్టుకోలేకపోతున్నా, నాకు మొత్తానికే ఏం లేదు. ఇక మీదికి వెళ్ళి నాకు 5 లక్షల రూపాయలు అప్పులైనాయి అని ఎప్పుడైతే నేను భరించలేనప్పుడు ఆ భరించలేని క్రమంలో నేను బయటికి వెళ్ళిన. బయటికి వెళ్ళిన తర్వాత నాకు విస్తుపోయి నిజం తెలిసినాయి అన్న. మా వాళ్ళు ఇంత అరాచకానికి దిగబడతారు. ఇంకా పోరాటం చేసే క్రమంలోనైతే ఇంకా నాకు విచిత్రంగా అనిపించింది అన్న. ఒకటి, సరే నేను గోల్డెన్ స్పూన్ సిల్వర్ స్పూన్ అని అన్నా కానీ నేను ఒక మంచి సంపన్న కుటుంబంలో పుట్టిన. రైట్, మా నాన్న ఎంప్లాయ్, మా తాతలు కష్టపడి 7-8 ఎకరాలు మాకు సంపాదించి పెట్టారు. ఆస్తులు పాస్తులు భూమి జాగా అన్నీ ఉన్నాయి అన్న. నేనే ఆర్థికంగా మంచిగా ఉన్న స్టేబుల్గా ఉన్న నేనే ఒక పేదోడిని చూస్తే అరే
పట్టు నా వంతు ఏదో జేబులోకి 1000 రూపాయలు ఇస్తా అన్న మీరు ఉంచుకోరి ఈ కుటుంబం బాగా చేయాలని నేనే అనుకుంటానా. అట్లాంటిది పేద కుటుంబంలో పుట్టినోడే ఏమంటాడు తెలుసా, ఇగో నేను పోయేదానికి పుట్టిన నేను 4 రూపాయలు సంపాదించుకొని బాగుపడద్దా అంటారు నన్ను. నీకేంది ఉన్నాయి మేము సంపాదించుకోవద్దా, నాకు ఉన్నాయి, మేమేం ఫ్రాడ్ చేసేవని సంపాదించలే, నా తాత కష్టపడ్డా తండ్రి కష్టపడ్డ సొమ్ముతోనే మా నాన్న తాత నాకు సంపాదించి పెట్టిర్రు, మీరు కూడా అట్లా చేసి మీ కొడుకులో పిల్లలుగా సంపాదించి పెట్టాలి అన్న. బుచ్చగాల జోలలు నువ్వు గుంజుకుంటావా అన్న, బుచ్చగాలు పల్లెంలో బువ్వ నువ్వు గుంజుకుంటావా అన్న, నీకు ఏం హక్కు ఉన్నదన్న వీళ్ళకి తినడానికి, వీళ్ళు ఎవరు అని అడుగుతున్నాడు నేను ఇవాళ. 1,00,000 రూపాయల 1,50,000 ఈ 1,00,000 రూపాయలు 50,000 రూపాయలు వీళ్ళు సంవత్సరం మొత్తం కష్టపడ్డారు, ఎక్కడొక్క మాడిపోయి కష్టపెట్టి కట్టపడ్డా కూడా ఈ పైసలు మిగిలేదు 50,000 రూపాయలు. నేను నా గ్రూప్ లో ఒక పోల్ పెట్టిన 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంవత్సరం సంపాదించడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది అంటే అన్న, ఒక్కొక్కరు సంవత్సరం 2 సంవత్సరాలని పోల్ పెట్టిరు. నీకు మీరు అన్ని స్క్రీన్ షాట్ తీసి మీకు వీడియో ఉన్నది నా దగ్గర, అన్ని స్క్రీన్ షాట్ తీసి పెడతా మీకు. నేను గ్రూప్ లో పోల్ పెడితే మీకు దళిత బంధు చెక్కుల రూపకంగా కావాలా ఫైల రూపకంగా కావాలా అంటే 99% మాకు చెక్కుల రూపకం కావాలని అంటారు. ఎందుకంటున్నారు వీళ్ళు అన్న ఎంక్వైరీ అనే సాకు అడ్డం పెట్టి, ఆఫీసర్లు అనే సాకు అడ్డం పెట్టి దళితులను ముంచుతున్నారు అన్న, ముంచుతున్నారు. చక్కగా ఏం లేదు. ఇలాంటి వాళ్ళే మంచిగా స్క్రీన్ షాట్లు తీసి ఫోటోలు నాకు పంపి నేను చూపిస్తాను, ఖచ్చితంగా పంపుతాను. ఈ వీడియో సెషన్ అయినాక మీకు పెడతా, మీకు అన్ని మీరు వీడియోలో చూపెట్టండి. నా బాధ ఎందుకంటే అన్న, నాకు సపోర్ట్ చేసి ఇంకా నా జాతి బాగుపడాలి, ఈ రక్షిత అనేటోడు తెలియగలడు చదువుకున్నాడు మంచోడు, ఇట్లాంటి సపోర్ట్ చేస్తే మన జాతి బాగుపడుతుంది నాకు సపోర్ట్ చేసేది పోయి ఈ దోసుకరి తినేటోళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారన్న వీళ్ళు నన్ను 20 మంది గ్రౌండ్ కి పిలిచి కాలే గ్రౌండ్ లా నడి మధ్యాహ్నము చల్ నువ్వు ఎవరి గ్రామం అనడానికి మా ఇష్టం ఉన్నంత మేము తింటాం, మా గుద్దల్లో ఉన్నంత మేము చేసుకుంటాం, నీ గుద్దల్లో ఉంటే నువ్వు సంపాదించుకుంటారు. రోడ్ల మీద పండిపోరి పోలీసులతో దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని 12 నెలలు మేము కష్టపడ్డది వీళ్ళు తినడానిక అన్న, వీళ్ళు తినడానిక. నేనైతే అట్లా రాలేదన్న, నేను ఎన్నడూ ₹1 జాతి మీద ఆశపడలేదు. ఇంత ఘోరమైన విషయం ఇంకోటి ఏంటంటే అన్న, ఒకనొకడు నాతోనే పనిచేసినోడు నేను ఎంత ఇన్స్పైర్ అయినానంటే, లీడర్ అంటే వీడు పర్ఫెక్ట్ మనిషి. నాతో ఏమన్నాడు తెలుసా, నా ఇంట్లో 2 ఫైళ్ళు ఉన్నాయి, 2 ఫైళ్ళు వచ్చినాక బ్యాంక్ చేతి నేను హైదరాబాద్ బతుకుతా, ₹1 మంది సొమ్ము తిన్నా, మంది సొమ్ము తింటే నేను మందు వచ్చే తాగినట్టే అన్నాడు అన్న. ఇలా వాడే మొత్తం 100 ఫైల్ వేసుకొని మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా ఈ మాఫియా అంతా నడిపిస్తాను అన్న. మీకు ఇప్పుడు ఒకటి నేను బ్లర్ చేసి చూపిస్తా, వీడియోస్ కూడా నేను చూపిస్తా అన్న, తెలియాలి కదా హుజరాబాద్ ప్రజలందరికీ తెలియాలి ఈ ఆనిముత్యాలు. నన్ను కాలేజ్ గ్రౌండ్ పిలిపించి నాకు ఏమంటారు తెలుసా అన్న, మేము పిల్లల్ని ఇడిచిపెట్టి మేము పైసలు పెట్టుకొని మేము పనులను ఇడిచిపెట్టుకొని ఫైళ్ళ కోసం తిరుగుతా అంటే మా కంచెలో అనుభూతాడు అన్న వీడని అంటాడు నన్ను. అయితే ఆయన ఊళ్ళో నీకు తెలుసు, అందరూ అందరూ నా ముందరనే అంటారు, మా పిల్లగాడు తెలియకుండా వీడియో తీసిండు. అది వీడియో ఉన్నది, ఆ వీడియో 7.5 నిమిషాల వీడియో ఎవిడెన్స్ ఉన్నది. అది ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే, నన్ను పిలిపించి నువ్వు మాతో ఉండు, మేము నీకు కూడా ఎంతో హెల్ప్ చేస్తాం, ఇంకా పేదలు అక్కడ ఇంకా చేద్దాం, నువ్వు మాకు అడ్డం రాకు అన్న. 20 మంది ఒక్క దిక్కు, నేను ఒక్కరిని ఒక్క దిక్కు. నా ఒక్కంతో ఏమవుతుంది అన్న, ఇంకొకరు అంటారు కదా రక్షిత్ నువ్వు అట్లా ఒక్కరిగా పోవద్దు, నువ్వు ఒంటరిగా పోతే ఒక్కరిని పోయినదికి బాట పడేది 10 మంది నడిచిందికే బాట పడతాను అంటారు అన్న. దళిత బంధువుల నాయకులు తింటారు, దళారులు తింటారు, ఆఫీసర్లు తింటారు, బయట క్యాస్ట్ వాళ్ళు తింటారు. ఇక ప్రతి ఒక్కరు మా నెత్తి మీద కాలేసి తొక్కేటోళ్ళే తప్ప, బిడ్డ మీరు బాగుపడుర్రి మరి బతుకుర్రి, సరే మాకు మీ తోచినంత ఇయ్యుర్రి అని చెప్పేసి అన్నోడు ఇవ్వలేడు అన్న. నేను చెప్తున్నా కదన్న, నన్ను మొన్నటికి మొన్న మా మండలం ఆఫీసరే, మండలం ఒక పెద్ద స్థాయి ఆఫీసరే నా 2 ఫైళ్ళ కోసం నా దగ్గర 10-20 వేల రూపాయలు తీసుకున్నాడు అన్న. 2వ ఫైల్ ఎవరు తెలుసా అన్న, చచ్చిపోయే ముసలామె పక్షవాతం వచ్చి బెడ్లో పడినా సార్, మరి ఆమెకి ఏమన్నా చెయ్యురి అని అంటే 20,000 మరి అవుతాయి అదేనంటే, సార్ 10 వేలు ఇస్తానన్న వాళ్ళే ఇంటికి పోయి ఇస్తే ఇంట్లో ఇస్తే డౌట్ వస్తే నన్ను ఏసీబీకి పట్టిస్తాడేమో అని ఒక షాప్ అడ్రస్ చెప్తే నేను కిరాణా షాప్ కాడికి ఇట్లా సైడ్కి పెట్టొచ్చిన అన్న. చెప్పన్నా అన్న, నిజంగా చెప్తున్నా, ఆఫీసర్లు అన్న, ఆఫీసర్లు కూడా మా దళిత జాతి ఆఫీసర్లు ఒకలాగా ఉన్నారు,
వేరే ఆఫీసర్లు ఒకలా ఉన్నారు. జీతం వస్తుంది కదా వాళ్ళకి, జీతం గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది కదా. గవర్నమెంట్ జీతాలతో వాళ్ళకి ఏమొస్తుంది అన్న? ఎంత వస్తుంది? ఒక్క ఫైల్ మీద ఒక నెల జీతం వస్తుంది. ఒక్క ఫైల్ మీద ఒక నెల జీతం వస్తుంది. చెప్పు, నేను చెప్తా. వీణవంక మండల ఏసీపీ దాడులు చేయాలి, రిజిస్ట్రేషన్ ఆఫీసులు అయితే అడ్డగోలుగా సంపాదిస్తారు. అన్న బాధాకరమైన విషయం ఏంటంటే అన్న, వీణవంకకు సంబంధించిన టాప్ ఆఫీసర్ ఒక ఆయన ఒక్క ఫైలుకు 30,000 తీసుకున్నాడు అన్న, మొన్నటి దాకా మూవ్ అయిన ఫైల్స్ మీద. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే వాళ్ళ భార్య ఆల్మోస్ట్ సావదాల పరిస్థితికి వచ్చింది అదే టైంలో. ఈ పాపం వాడు దాకదా అన్న? ఖచ్చితంగా దాకుతుంది. పాపం నాశనం అయిపోతారు, పాపం కాదు. చెప్పు. ఇంకా గలీజ్ విషయం ఏంటంటే అన్న, ఈ దందా అంత జరుగుతుందని హుజరాబాద్ ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు, కానీ ఎవరు బయటకు వస్తలేరు. నేనే పిలిపించి ప్రెస్ వాళ్ళను అందరిని పిలిచి, అన్న మీది కరెక్టా అని అడిగితే ఒక్కొక్కరు చెప్పే ఆన్సర్ మీరే వినండి. నిజంగా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కదన్నా, ఇక నాకు థ్రెట్ ఇట్లా 100% పెరుగుతుంది. నేను ఇక్కడ నుంచి ఈ జిఎస్ఆర్ ఛానల్ నుంచి నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ నాకు నా లైఫ్ కు థ్రెట్ ఉంది, మీరు దీని మీద డీప్ గా ఇన్వెస్టిగేట్ చేయండి, నాకు కాల్ హిస్టరీ తీయండి, మీరు నా మీద దాడికి వస్తున్న వాళ్ళ కాల్ హిస్టరీ తీయండి, మీరు డీటెయిల్ గా కేసు గురించి ఎంక్వైరీ చేయండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తా, మీకు నేను కంప్లీట్ డేటా ఇస్తా, నేను ఎంత జెన్యూనో మీకు ప్రూవ్ చేస్తా, మీరు నాకు సెక్యూరిటీ కూడా ఇవ్వండి, నాకు లైఫ్ థ్రెట్ ఉంది, నేను లైఫ్ థ్రెట్ ఉన్న భయపడే వ్యక్తిని కాదు, ఐ మీన్ ఎడ్యుకేటెడ్, ఆల్మోస్ట్ 2 సార్లు నేను మెయిన్స్ రాసిన యూపీఎస్సీ, నాది ఎంటెక్ చదివిన, ఆల్మోస్ట్ ఇంకొక 4-5 ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇఫ్ గుడ్ ఛాన్స్ ఇస్తే నేను ఖచ్చితంగా మళ్ళీ సివిల్ సర్వీసెస్ లో ఉంటా. కానీ సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ మాఫియా మీద ఇమ్మీడియట్ గా మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ జిఎస్ఆర్ ఛానల్ వేదికగా మిమ్మల్ని కోరుకుంటున్నా సార్. కమిషనర్ గారు చెప్తున్నా, అన్న నేను అట్లేం లేదన్నా, నేను అసలు మీకు ఇదొకటి ఇవ్వండి నాకు బోర్డు, నేను అది కూడా మీకు ఒకటి చెప్తా. ఎంత క్లియర్ గా చెప్తా అంటే అన్న, మీకు అందరికి క్లియర్ గా అర్థమవుతుంది అసలు ఏం జరిగింది. రక్షిత్ గారు ఇంత చెప్తా అంటే అసలు ఏం జరిగింది, ఇలా మాఫియా ఏం స్కామ్ జరుగుతుందో మీకు చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా వివరంగా. ఇంత దారుణం చెప్పుకుంటా మానం పోతే, చెప్పుకోపోతే పానం పోతుంది అన్న. మా కడుపు చించుకుంటా నా కాళ్ళ మీద పడుతుంది. మా వాళ్ళని బయట వేయద్దు అని నేను ఇన్ని రోజులు అనుకున్నా, కానీ ఎప్పుడైతే వీళ్ళు నన్ను 20 మంది గుంపు కలిసి నన్ను బహిరంగ నా సాటు కూడా కాదన్న, నడి జమ్మికుంటా కాలేజ్ గ్రౌండ్ లా చుట్టూ మనోళ్ళే తిరిగే టైంలో నడి మధ్యాహ్నం 2 గంటలకు నన్ను పిలిచి నాకు వార్నింగ్ ఇస్తారా అన్న? ఎంత ధైర్యం అన్నా వీళ్ళకు, ఎన్ని గుండెలన్నా వీళ్ళకు. వీళ్ళు నాకు సపోర్ట్ చేసేది పోయి మేము తినేది ఎట్లా అడుగుంటామని నన్ను అడుగుతారా అన్న? ఇవన్నీ ఎమ్మెల్యే గారు తెలుసు, ఇన్ఛార్జ్ గారు తెలుసు, మంత్రి గారు తెలుసు, ప్రతి ఒక్కరు తెలిసింది అంత విషయం జరిగేది. అయినా కూడా ఏం యాక్షన్ తీసుకుంటే నాకు అది కూడా కట్టుబడి మండుతుంది. ఎన్నోసార్లు చెప్పిన, అన్న మా జాతికి అన్యాయం జరుగుతుంది, ఇట్లా చేయొద్దన్నా మీరు అని చెప్పి చెప్తే కూడా చెవుకు పెయిన్ ఎక్కకుంటున్నారు వాళ్ళు. సరే చూస్తా, నేను కూడా కౌశిక్ రెడ్డికి తెలుసు, ప్రణవన్నకు తెలుసు, ఇక టాప్ మోస్ట్ లీడర్స్ అందరికి తెలుసు. అన్న పట్టించుకుంటలేడు. ఎందుకు పట్టించుకుంటాడు అన్న? ఇప్పుడు మీకు ఇస్తానా, మీరు ఏమన్నా చేసుకోవాలి, మాకు సంబంధం లేదన్న కాడ కాన్సెప్ట్ లో వాళ్ళు ఉంటారు. అంతే తప్ప ఇప్పుడు మా జాతికి మేలు జరగాలి అన్న, మరి కొంచెం మంచి అయ్యూరి అని అంటే ఆ రూల్ అట్లా లేదు. సింపుల్ ఆన్సర్ అన్న, సింపుల్. మీరు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారికి చెప్పినాం. చెప్తే ఆల్టర్నేటివ్ లేదు రక్షిత్ అని అన్నాడు. అన్న గవర్నమెంట్ తలుసుకుంటే ఎంతసేపు అన్న ఆల్టర్నేటివ్ ప్రణవ్ బాబు గారు అదే మాట్లాడాలి కదా, మాట్లాడాను. అధికార పార్టీ నుంచి ఉన్నాడు కదా, మరి నీకు ఏదో ప్రాణాయానం ఉన్నది అంటున్నావు. ఉన్నాడు ఇక్కడ, హైదరాబాద్ ఉన్నాడు, హైదరాబాద్ ఉన్నాడు. మేము ఫోనే లిఫ్ట్ చేయడు. ఇట్లున్నది లీడర్ల పరిస్థితి. ఏమంటే సింపుల్గా పని మీద ఉన్నా అంటాడు. ఏం చెప్తాను అన్న, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అన్న, 4 లక్షల బయట పెడతా బయట పెట్టాను అన్న. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంకోటి కూడా చెప్పాలి. నేను మీ దగ్గరికి వచ్చినా అని చెప్పి ఒక లీడర్కి అగైనెస్ట్ గా, ఒక లీడర్ ఫేవర్ గా నేను రాలేదు. నేను నా జాతిని రిప్రజెంట్ చేయడానికి మాత్రమే వచ్చిన. ఒకరు అల్లం కాదు, మాకు ఒకరు బెల్లం కాదు. మా జాతికి ఎవరు మంచి చేస్తే వాళ్ళని గుండెలో పెట్టుకొని చూసుకుంటాం. నేను క్లియర్ విజన్ క్లియర్ నాది. నాకు 5 లక్షల రూపాయలకి వెళ్ళి రూపాయి రాకున్నా పర్లేదు, కానీ మిగుద్దా ఎవరైతే 6,000 కుటుంబాలు ఉన్నాయో అవి మోసపోవద్దు. ఇది నా కాన్సెప్ట్. దీనికోసం నా ప్రాణం అయినా మంచిదే, నేను అడ్డుపడతలేను. నేను ఇంకా అడుగుతున్నా, మీరు కరెక్ట్ గా ప్రొసీజర్ మొదలు పెడితే 1 వీక్ లో
1 week లో ఏ డిస్క్రిపెన్సీస్ లేకుండా సీదా వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళ డబ్బులు ట్రాన్స్ఫర్ అయితే ఎట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 2019 వరకు 2019 వరకు ఎస్సీ కార్పొరేషన్ ఎట్లిచ్చిందంటే అన్న నిధులు, మనము బ్యాంకుకు పోతే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంకు మనకు కొటేషన్ అడుగుతుంది. కొటేషన్ అడిగితే కోర్టు అడుగుతుంది అన్న, ఈ కొటేషన్ వాళ్ళకు థర్డ్ పార్టీ చెక్ ఇస్తుంది అన్న. థర్డ్ పార్టీ చెక్ ఇస్తుంది. ఎట్లా, శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్ మీద నేను ఒకవేళ కొటేషన్ తెచ్చుకున్నా అనుకోండి, శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్ మీద థర్డ్ పార్టీ చెక్ జనరేట్ చేసి ఇస్తుంది అన్న. ఇస్తే నేను ఏం చేయాలి, ఈ చెక్ తీసుకుపోయి అక్కడ ఇచ్చి నేను ఏం చేయాలి, ఈ సంబంధిత సామాన్ ఏదైతే నేను కొటేషన్ ఇచ్చినా తెచ్చుకోవాలన్నా. ఇది ఎట్లా బ్యాంకు లోన్ ఇస్తుంది, ఎంత లోన్ ఎంత ఇస్తుంది అంటే 10% to 40% ఇస్తుంది అన్న. 40% ఇస్తుంది లోన్. ఈ లోన్ కి ఏం చేస్తారంటే కొటేషన్ పెట్టి మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు రికమెండ్ చేయాలి, ఇది ఫలానా రక్షిత్ అనే వ్యక్తి మేము బెనిఫిషియరీ సెలెక్ట్ చేసినాం, ఇగో మీరు ఏం చేయాలంటే 10 to 40% మీరు సబ్సిడీ ఇచ్చి మిగతా అమౌంట్ ఏవైతే ఉంటాయో అవి థర్డ్ పార్టీకి పంపండి అని ఇస్తుంది. ఇక్కడ జనాలు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ పర్సంటేజ్ లెక్కర్ ఇచ్చిన సబ్సిడీకే థర్డ్ పార్టీ చెక్ ఇస్తున్నారు. 100% సబ్సిడీ ఉన్నా మా దళిత బంధుకి ఎందుకు ఇవ్వరు, ఎందుకు థర్డ్ పార్టీ చెక్ ఇవ్వరు? ఆల్రెడీ వీఆర్ సెలెక్టెడ్ బెనిఫిషియరీస్, మేము సెలెక్టెడ్ బెనిఫిషియరీస్, మేము అర్హులమైన లబ్ధిదారులం కాబట్టి మా అకౌంట్లు ఇవాళ డబ్బులు ఉన్నాయి, మేము అర్హులం, 10 లక్షల రూపాయలు మా అకౌంట్లో పడ్డాయి అంటే అర్హులమే కదన్నా. ఈ ఇంతకుముందు 2019 వరకు ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిందో ఇది ప్రొసీజర్ ఏంటంటే మేము సెలెక్ట్ అయిన వాళ్ళకే మీరు డబ్బులు వేయాలి అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ పోతుంది. అట్లాంటిది మా అకౌంట్స్ లో డబ్బులు పడ్డాయి అంటే మేము సెలెక్టెడ్ క్యాండిడేట్సే కదా, మేము ఆల్రెడీ అర్హులమైన క్యాండిడేట్సే కదా. మరి 100% సబ్సిడీ ఉన్న ఈ స్కీమును ఈ థర్డ్ పార్టీ చెక్ రూపంగా ఎందుకు ఇయ్యరన్నా? ఇది మా దళితులను ఇబ్బంది పెట్టినట్టే కదా, ఎందుకు ఈ ఇబ్బంది అని అడుగుతున్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏం జరిగిందో మీకు తెలుసు, మాకు తెలుసు. 5,000 కుటుంబాలు ఇంటూ 4 ఓట్లు వేసుకున్నా 20,000 ఓట్లు. ఈ 20,000 ఓట్లు ఎవరికి అవసరం అన్నా? ఎమ్మెల్యే గారికి అవసరం కదా, ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చిపెట్టన్నా. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ప్రణబ్ బాబు గారికి అవసరం లేదా? ఈ 20,000 ఓట్ల మెజారిటీ కదా ఎమ్మెల్యే గారిని గెలిపించింది. మరి 20,000 ఓట్లు నువ్వు వేయించుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ప్రణబ్ బాబు గారు మీరు ఏం చేయాలి, 20,000 మందికి మీరు ఏం చేయాలి, స్ట్రేట్ గా చెక్కులు తీసుకొచ్చి ఇయ్యురి, థర్డ్ పార్టీ చెక్కులు ఇయ్యురి, శాంక్షన్ లెటర్ ఇయ్యుర్రి, మేము ఏమన్నా పెట్టుకుంటాం, మేము అఫిడవిట్ రాసిస్తాం, మేము ఈ ఫలానా యూనిట్ పెట్టుకోకపోతే మేము చట్టరీత్యా చర్యలు తీసుకోగలరు మా మీద అని మేము అఫిడవిట్ పెట్టిస్తాం. ఏమున్నది ప్రొసీజర్, ఏమున్నది? ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఒక లెటర్ కలెక్టర్ గారు పెట్టిస్తే అన్న ఈ ప్రొసీజర్ మొత్తం మారుతుంది అన్న, ఈ ప్రొసీజర్ మొత్తం మారుతుంది. ఈ బ్రోకర్లు ఉండరు, ఈ దళారీ మాఫియా ఉండదు, ఈ మంది మోసపోవడం ఉండదు, ఏది ఉండదు అన్న. నేను ఈ రోజు కూడా ఛాలెంజ్ కడుతున్నా, హుజరాబాద్ లో ఉన్న మీడియా పర్సన్స్ అందరూ నాతో కెమెరా మైక్ పట్టుకొని రాన్రి, మా దళిత వాడలలో తిరుగుదాం, మీకు ఫైల్ కావాలా, మీకు చెక్ కావాలా అని అంటే వాళ్ళు ఏం చెప్తారో మీరే హుజరాబాద్ లో ఉన్న ప్రజలకు కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం చూపెట్టండి. నేను చెప్పే తప్పు అయితే నేను హుజరాబాద్ నడి చౌరస్తాలో అంబేద్కర్ బొమ్మ ముందట ముక్కు భూమికి రాకుదా. ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లో ఒక్క తప్పున్నా, నేను హుజరాబాద్ నడి అంబేద్కర్ కూడా ముక్కు భూమికి రాకుదా. నేను రాజకీయ ఎజెండా పెట్టుకొని రాలేదు, నాకు రాజకీయం అవసరం లేదు, నాకు నా జాతి బెనిఫిట్సే కావాలి, అందులో పేదోళ్ళే బాగుపడాలి, నాకు కూడా జేబులోకి రూపాయి సొమ్ము అవసరం లేదు. ఇంకో ముచ్చటన్నా, వీళ్ళు ఇప్పుడు పెట్టే ఈ ఫైళ్ళల్లా 1,50,000 నుంచి 2 లక్షలు వసూలు చేస్తారు కదన్నా. ఏమంటారు తెలుసా, మేము ఆఫీసర్లకు అంత ఇచ్చినాం, మాకు ఆడ ఇంత అయింది ఖర్చు, వీడు 10,000 ఇస్తాడు, 1,00,000 రూపాయలు బిల్లు ఎత్తాడు, 1,00,000 రూపాయలు బిల్లు ఎత్తాడు. సరే అన్న, ఈ 10,000 రూపాయలు వీళ్ళు జేబులోకి వెళ్ళి పెట్టుకున్నారు కదన్నా, ఈ వీళ్ళ 10,000 రూపాయలు అటు పోయినాయంటే అట్లా కాదు, వచ్చిన పైసలకి వెళ్ళి 10,000 కట్టు, అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ హెవీ రిటర్న్స్, జీరో ఇన్వెస్ట్మెంట్స్ హెవీ రిటర్న్స్. ఇగో 100 ఫైల్ వేసుకుంటే 1,00,000 రూపాయలు అంటే 1,00,00,000 రూపాయలు. ఇట్లా ఒక 100 నుంచి 200 మంది ఉన్నారు అన్న, దళార్లకు వచ్చారు, బొచ్చడు సంపాదించారు మా ఊళ్ళే అన్న. నాకు చెప్పే ఫాల్తు లాజిక్ ఏంటంటే, అయ్యో వేరే క్యాస్ట్ వాళ్ళు మన మీద సంపాదించడం ఎందుకు, మనం సంపాదించుకుందాం, అంటే వాడు తొడగొస్తే నువ్వు మెడగొత్తావా, వాడు తొడగొస్తే నువ్వు మెడగొత్తావా అంటున్నా. వాడు 1,00,000 రూపాయలు తీసుకుంటే నువ్వు 50,000 రూపాయలు తీసుకొని మనం బాగా చేసుకోవాలి, కానీ వాళ్ళు 1,00,000 తీసుకుంటాడు, మనం ఏమైనా తక్కువ తిన్నామా? చేయాలి మన దగ్గర మనం 1,50,000 తీసుకుంటాం రా భయ్. గిదా అన్న బుద్ధి జ్ఞానం, గిదా అన్న సిగ్గుండద్దా అన్న, కొంచెం మానం ఉండద్దా అన్న, మర్యాద ఉండద్దా అన్న. ఏందన్న పైనికి చూస్తేనేమో మాకు దళితుల హక్కులు కావాలి,
మా జాతి బాగుపడాలి, మీరు ఏంది అని వీని బెదిరించుడైతే మంచిగా వస్తుంది. కానీ మంది దగ్గరికి పోయినప్పుడు మాత్రం దళిత బంధు ఫైల్ మీద నాకు అంతి, రాజీవ్ వికాసం గింతి, ఇదా అన్న న్యాయం? నా అసోంటి చదువుకున్నాడు తెలుగులోడు మాట్లాడకపోతే నా జాతి ఇంకా మోసపోతుంది అన్న, ఇంకా నష్టపోతుంది. వీళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇంకా అధ్వానంగా తింటా ఉంటారు. అడిగేటోళ్ళు లేకపోతే సగం పైసలు తీసుకొని సగం పైసలు ఇచ్చేదా కూడా తెలియదు అన్న. నేను చెప్తున్నా కదా అన్న, వీడు తీసుకునే 1,00,000 రూపాయలు, 50,000 రూపాయలు, 2,00,000 రూపాయలు ఆ దళిత కుటుంబాల బిడ్డలకు అక్కడికి వస్తే, వాళ్ళ బిడ్డల పెళ్లిలకు అక్కడికి వస్తే, వాళ్ళ కొడుకుల చదువులకు అక్కడికి వస్తే, వాళ్ళ మందులకు మాపులకు ఆపరేషన్ ఖర్చులకు అక్కడికి వస్తాయి అన్న. వీడు ఎవడన్నా తినడానికి 10% ఉన్న ఓసీలు ఇలా 90% ఉన్న బహుజన ఎస్సీ దళితులను శాసిస్తున్నారు అంటే ఏందన్నా అర్థం? 90% వాళ్ళ ఉన్న 10% జనాభాల 90% జనాల దగ్గర ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నారు. ఫైనాన్షియల్గా వెరీ మచ్ స్ట్రాంగర్. అందుకే 90% మందిని కంట్రోల్ చేస్తారు. మేము ఉన్న 18% ఎన్నడూ ఎదగాలి. ఈ అట్లా వచ్చిన చిన్న చిన్న స్కీములలో వీళ్ళే ఇన్ని పైసలు తిన్న తర్వాత మేము ఎన్నడూ ఎదగాలి ఫైనాన్షియల్గా? ఎక్కడ ఎదుగుతారు? అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. పుణ్యానికి వచ్చిన పైసలైనా ఏమైతుంది మీకు? పైన ఎంక్వైరీ ఎంత స్ట్రిక్ట్ చేయమన్నా తెలుసా నీకు? మాకు 10,000 ఇవ్వకపోతే పని కాదు. ఆఫీసర్, విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అన్న, విలేజ్ లెవెల్ ఆఫీసర్ నన్ను డిమాండ్ చేస్తాడు. నన్నే డిమాండ్ చేస్తున్నావు నువ్వు. ఇంకా నాకన్నా తెలివి తక్కువ ఎంత డిమాండ్ చేయాలా నువ్వు? విలేజ్ లెవెల్లో ఒక రేటు, మండల్ లెవెల్లో ఒక రేటు, డిస్టిక్ లెవెల్లో ఒక రేటు. చెప్పు, మాకు ఇచ్చిన సొమ్ముల 30% ఎగిరిపోతుంది. 30% ఎగిరిపోతుంది. 30% నేను ఫిగర్స్ రాస్తలేను, రాస్తే గుండెలు అనేది వస్తారు ఒక్కొక్కడు అన్న. మొన్న అన్న దళిత బంధు 2024లో మేము స్టార్ట్ చేసినప్పుడు గాజుల ప్రవీణ్ వాళ్ళ వైఫ్ గాజుల హేమలత సూసైడ్ అటెంప్ట్ చేసింది అన్న జనవరిలో. గాజుల అమల వాళ్ళది వీరవంక, వాళ్ళది యాక్చువల్లీ బ్రాహ్మణపల్లె, వీరవంకలు ఉంటారన్న. అది ముందు పెట్టుకుని మేము పోరాటం స్టార్ట్ చేసినాం. మా జాతి బిడ్డ ఆత్మహత్య చేసింది, మీరు ఎందుకు ఇయ్యరు మాకు అని. ఒకనొక బ్రోకర్ ఆయనకు ఫోన్ చేసి, ఏవో నీ ఫైల్ మీద నేను 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా, నాకు 50,000 నాకు అంటాడు. ఇది ఎంతవరకు కరెక్టో మీరు చెప్పండి నాకు. హుజురాబాద్లో ఉన్న దళితులు అందరూ చెప్పండి, ఇది ఎంతవరకు కరెక్ట్? 50,000 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టి వానికి ఏమన్నా తీసుకొచ్చి నువ్వు ఫైల్ తీసుకొచ్చి ఇస్తే అప్పుడు వాడు ఇస్తాడు. కానీ ఈయన వేరేటందని చేర్చుకుంటే ఈ పర్సన్ వచ్చి 50,000 రూపాయలు నాకు ఇయ్యి అంటాడట. ఎంత దరిద్రం అన్న! ఇంకెన్ని వినాలన్న నా చెవులతోని? ఈ వ్యక్తి సొంత వీళ్ళ అన్న పైసల కాడ వచ్చినాక, దళిత బంధు దగ్గరికి వచ్చినాక మన మంది మంచి చెడు లేవు, చుట్టబోలేడు పక్కపోలేడు, ఎవరు దొరికితే వాడిని ముంచాలి, పైసలు సంపాదించాలి అంతే. నువ్వు ఫాస్ట్గా తెప్పిస్తే నీకు ఇద్దరు ఫైలు, నేను ఫాస్ట్గా తెప్పిస్తే నాకు ఇద్దరు ఫైలు. ఇప్పుడు అన్న సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక ఫైల్ చేస్తాను అన్న, నేను ఒక ఫైల్ చేస్తాను అన్న. ఇప్పుడు నువ్వు 1,00,000 చెప్పినావు అన్న, నేను అట్టే 60,000 చెప్పినా అన్న. ఎందుకు? 50,000 రూపాయలు ఏదో ఖర్చు లేకుంటా 10,000 కష్టపడడానికి 20, ఇన్ని 2 సంవత్సరాలు నేను కష్టపడ్డా కదా, 10,000 నాకు తినడానికి 20 అని నేను అడుగుతాను. నువ్వేం చెప్తావు? 1,50,000 చెప్తాను. చెప్పి ఏం చెప్తావు? కిందో 10,000, మధ్యలో 10,000, పైన 10,000 ఇస్తావు. ఎన్నైతేనే 30,000 రూపాయలు అవుతాయి. ఇంకొక 20,000 రూపాయలు ఇంకేదన్నా దానికి అవుతుంది. ఈ 50 ఓంగా నీకు ఎంత మిగులుతానే? 1,00,000 రూపాయలు మిగులుతాను. ఒక 100 మంది దగ్గర ఫైల్ తీసుకున్నావు అన్న, ఎన్ని అవుతానే అనుకున్నారా? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు పైసలు ఇస్తాను ఆఫీసర్లకు, నీ ఫైల్ ఇట్లా జాకెట్ స్పీడ్ లో పోతుంది. నేను పైసలు ఇయ్యా, నేను ఏమంటా? సార్ మీరు చెయ్యండి ప్లీజ్ ఏదో అంటామని అంట. ఎంక్వైరీ ప్రాసెస్ ఏమనుకుంటానా నువ్వు? తెలుదామని ఎట్లా ఏమన్నా అనుకుంటాను? నేను ఎందుకు చేయాలి? ఈ ఫైలు నా ఫైల్ పక్కకుంటాయి, నా ఫైల్ పక్కకుంటాయి, నీ దొరుకుతుంది. ఇప్పుడు సపోజ్ నేనే చేస్తాను అన్న, ఇప్పుడు నాకు ఇచ్చే ఫైల్ వాడు ఏమనుకుంటాడు? ఇంకా శివరామన్న 1,50,000 రూపాయలు తీసుకున్నాడు కానీ సూపర్ ఫాస్ట్ గా వేసిండు, ఇట్లా జుమ్మని వచ్చింది అనుకుంటారు. కానీ వీళ్ళు అర్థం చేసుకున్న లాజిక్ ఏంటంటే అన్న, నీకు నాకు 90,000 దగ్గర ఆల్మోస్ట్ 90,000 డిఫరెన్స్ ఉంటుంది అన్న. ఈ 90,000 రూపాయలు సంపాదించడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది అన్న. ఏం తెలుసా అన్న, బ్రోకర్ వెరీ కన్వీనియంట్ వేలు ఏం చెప్తారు? మీరు కష్టపడ్డారా? ఏందా మీరు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది, మీకు 1,50,000 పోతేంది? 1,50,000 పోతేందా? పుణ్యానికి ఇచ్చిన సొమ్మేనా? ఎందుకు వీళ్ళు బ్రెయిన్ వాషింగ్? ఎవరిని అన్న చెప్తారా? ఇప్పుడు అరే నువ్వు మా జాతి రోడ్ మీద కూడా కూర్చున్నారు,
రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, నేరుగా వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి అన్న మేము నేను అదే సంవత్సరంగా చెప్పేది కొట్లాడేది అంత కదే. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈయనకు 10,000 ఆయనకు 10,000 ఆయనకు 10,000 ఇచ్చి ఈ బ్రోకర్ల కమిషన్లు ఇచ్చుడు కంటే అసలు బెనిఫిట్ ఎవరికి ఇక్కడ గవర్నమెంట్కు? ఎట్లా మీరు స్ట్రేట్ గా పర్సన్ టు పర్సన్ మీరు కనుక శాంక్షన్ చేస్తే వాడు తలుసుకుంటాడు మిమ్మల్ని. ఏ ప్రణవ్ అన్న దేవుడు మాకు బయటోడు 1,00,000 ఇప్పిస్తా అంటే 1,50,000 కడిగేస్తా అంటే మా పుణ్యానికి ఇచ్చిండు, అయ్యా నీ బాంచని కాలు మొక్కితే నీ దండం పెడతా, నేను నీకే ఓటెత్తా పట్టు బిడ్డ, నువ్వు మాకు టైంకి ఇచ్చిన బిడ్డ 5,00,000 రూపాయలు నాకు ముట్టిన బిడ్డ అని మొక్కేది ఎవరికన్నా ప్రణవ్ బాబు మొక్కుతారు, కాంగ్రెస్ పార్టీకి మొక్కుతారు. మరి ఈ లాజిక్ నేను ఏమని చెప్పాలన్నా చెప్పు. ఇప్పుడు మీరు అంటారు కావచ్చు నువ్వేం తమ్మే మరి గిన్నె మాట్లాడు, నేను కూడా అనుకోవచ్చు అన్న, నేను కూడా ఒక 100 మంది ఫైల్ వసూలు చేస్తా, నేను కూడా 1,00,000 రూపాయలు కట్ చేసుకుని 1 కోటి రూపాయలు సంపాదించుకుంటా అని అనుకున్నా కావచ్చు అన్న. నేను ఒక 50 నుంచి 100 మందిని ఎవరిని చూసినా అంటే అన్న, ఫస్ట్ విడత నుంచి ఫైల్ చేసిన వాళ్ళని చూసిన అన్న, వీళ్ళకు లిటరల్గా చెప్తారంటే పారాగాన్ చెప్పులకు దిక్కులేని వాళ్ళు కార్లు, బంగ్లాలు, బ్రాస్లెట్లు, ఐఫోన్లు. ఐఫోన్ మనకి కాన్స్టిట్యూషన్ స్పెల్లింగ్ వస్తుందో లేదో తెలియదు, వాళ్ళ దగ్గర ఐఫోన్. ఏ అన్న ఏమనుకుంటున్నావు అన్న, ఇది భారత రాజ్యాంగం అన్న, కాన్స్టిట్యూషన్ అన్నా అంటాడు. అరే కాన్స్టిట్యూషన్ అంటే నీకు అసలు మీనింగ్ తెలుసా, నీకు అసలు స్పెల్లింగ్ తెలుసా? తెలియదు. నువ్వు అంగుట రీసన్ గ్రామాలు ఉన్నాయో కూడా తెలియదు. 107 గ్రామాలల్లా 107 గ్రామాలల్లా 8 గ్రామాలకు దళితులు లేదు. న్యూస్ ఏంటంటే అన్న 12 నెలలు మేము కొట్లాడినాం అన్న, జనవరి నుంచి జనవరికి 12 నెలలు వీళ్ళు ఎక్కడ కలవాలే నాకు, ఎక్కడ కలవాలే, ఎక్కడ లేరు సినిమాలో మొత్తం ఇక్కడనే. ఎప్పుడైతే ఫైల్ స్టార్ట్ అయినాయో ఆ ఊరికి పోడు, ఏ మేము వారం రోజులలో పట్టుకొస్తాం, వారం రోజుల్లో పట్టుకొస్తాం, 15 రోజులలో పట్టుకొస్తాం, పట్టుక రాకపోతే బ్యాంక్ చేతి మేము సగం పైసలు తీసుకుంటాం పో. వీళ్ళు చెప్పే లాజిక్ ఏంటి తెలుసా అన్న, ఇగో వాళ్ళే మాకు చేయమని ఇస్తారు, మేము ఏమైనా ఎగబడతానమా అని అంటారు. వాడు సత్తాన్ని దగ్గర వస్తాను, నువ్వు జామనిస్తావా? వాడు ఎవడు? మన జాతి బిడ్డ కదా, నువ్వేం చేయాలి? ఏ బాపు గంత ఎందుకు అవుతుంది ఏమో, మీరు ఏమైనా వేరేటోళ్ళానే, మనోళ్ళే కాదే, చల్ అంత పైసలుగా ఇవి అవుతాయి, ఇక 10 రూపాయల కాడ ఇక ఆటన పోతుంది కావచ్చు, ఈ రూపాయి పోతుంది కావచ్చు అని చేయాలి. కానీ ఇక దొరికిందే అందుగా దేగేటోడు ఎదురోడు అయితేనట ఢిల్లీ దాకా తెగించిండట ఎవడు వెనకట మోసే మీద. ఇయో గట్ల వేసుకుంటా అన్న, మా వాళ్ళని ముంచుతారు. ఒక్క మా వాళ్ళనే కాదన్న, వేరే కులపోలు కూడా ఎత్తారన్న, వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా ఫైల్ చేస్తారు. నేను కాదంటలేను, ఎవడన్నా చెయ్యుర్రి, కానీ మీరు ఇష్టం ఉన్నంత తింటాం అంటే మాత్రం నేను ఊకోను. ఇంకోటి అసలు ఈ ప్రొసీజరే వద్దు, ఇది క్యాన్సిల్ చేయండి. మీరు స్ట్రేట్ గా థర్డ్ పార్టీ చెక్లు ఇవ్వండి, స్ట్రేట్ గా ఇవ్వండి. ఇప్పుడు పెట్టుకోండి అఫిడవిట్, మేము కనుక షాపులు పెట్టకపోతే మీరు ఏమన్నా చర్య తీసుకోవచ్చు అని పెట్టుకొని చక్కగా విరిచి ఒక ప్రోగ్రామ్ పెట్టి, పెద్ద హుజురాబాద్ గ్రౌండ్ లోనన్నా జమ్మిగుట్ట గ్రౌండ్ లోనన్నా 5,000 మందిని విరిచి, అరే బాబు ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య ఈ చెక్కులు మీరు తీసుకోరా అని చెప్పి చక్కగా అందరినీ ఇలా కొట్టురు. బ్యాంక్ చేయండి. మీ కాంగ్రెస్ పార్టీకి నేను వత్తాసు వాళ్ళకి మొత్తం ప్రచారం చేస్తా పోరి కాంగ్రెస్ పార్టీ కోటేమని 5,000 మంది తరపున నేను చెప్తున్నా. ఈ విషయాన్ని ప్రణబాబు కూడా చెప్పిన, అన్న మీరు ఇట్లా చేయండి నేను ఇట్లా చేస్తాను కూడా చెప్పిన. ఎంత అంటే అన్న నాకు కళ్ళకు దుఃఖం వస్తుంది అన్న. కొన్నిసార్లు నేను ఆల్మోస్ట్ కాలు మొక్కిన అన్న, అట్లా కాదన్న ప్రణవ్ అన్న కాలు మొక్కిన అన్న, మీరు ఏమన్నా ఇప్పియండి చేయండి అని చెప్పేసి, ఆయన చేయలేదు. సరే ఫైన్, నేను ఇంకా కొంచెం ఏమైనా మీకు ఫేవర్ చేసిన అని చెప్పిన, అయినా చేయలేదు. మొన్న కూడా అడిగిన, అన్న ఏమైంది అన్న అంటే పైనుంచి రావాలి డెసిషన్ అన్నాడు. ఫైన్ ఓకే అన్న ఇడిచిపెట్టుర్రి ఫైన్. ఇందులో అసలు ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అన్న, ఒకానొక సందర్భంలో వీరవంకల నేను ఎమ్మెల్యే గారి ఇంటి ముందట నేను బైఠాయించిన అన్న, కూర్చోవాలని రావాలి దళిత బంధని. అప్పుడు నాకు స్ట్రాటజీ ఉండే, ఇది ఖచ్చితంగా తెలియాలి అందరికి, ఎందుకంటే నా మీద ఇట్లా కూడా బురద తల్లిరు. నేను ఏమనుకున్నా అంటే అన్న, ఎవరిని అడిగినా కూడా మీ ఎమ్మెల్యేని అడగరా అని మమ్మల్ని అంటారు. ఒక పని చేస్తా, ఫస్ట్ పోయి ఎమ్మెల్యే గారిని అడుగుతా. ఎమ్మెల్యే గారు అడిగిన తర్వాత ఎట్లయినా ఏం ఆన్సర్ వస్తుంది, నా గవర్నమెంట్ లేదా భయ్, నేను నా గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను చేస్తా, ఇప్పుడు మీ అధికార పార్టీని అడుకోపోరి అని అంటాడు. అన్న తర్వాత ఆన్సర్ పట్టుకొని వచ్చి మళ్ళీ అధికార పార్టీలో అడుగుదామని నేను లాజిక్ వచ్చిన అన్న. వచ్చిన వల్ల ఏం చేస్తారు, ఇవో రక్షిత్ గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, అందుకు వచ్చి ఇంటి ముందు కూర్చొని ఎమ్మెల్యే గారు చెప్తారు. యాక్చువల్లీ నాకు అప్పటికి ఏం సంబంధం లేదు. ఈ దళితులకు దళిత బంధు అనేది కొంతమంది ఏమంటారు తెలుసా, హే మీకు 10 లక్షలు వచ్చినాయి ఇంకేందా, మీకు 10 లక్షలు వచ్చినాయి ఇంకేంది, కారు కొన్నాం ఇంకేంది, మాకు రూపాయి దొరుకుతలేదు మీకు 10 లక్షలు వచ్చినాయి.
ఎవ్వని ఇంట్లోకి వెళ్ళి సొమ్ము మాకు ఇయ్యలే అన్న. అవును. ఎవ్వని ఇంట్లోకి వెళ్ళి సొమ్ము మాకు ఇయ్యలే. ఎవడన్నా అట్లా పిచ్చి కూతలు కూస్తే మాత్రం అన్న చెప్పు తీసుకొని అమ్ముతాం అందరం వచ్చి ఇంటికి. ఎందుకంటే అన్న 10 లక్షల రూపాయలంటే 10 లక్షల రూపాయలు మేము ఎంత కష్టపడితే మా పూర్వీకులు ఈ రోజు వరకు కూడా మేము పడరాని అవమానాలు పడతాను అన్న. పడరాని అవమానాలు పడతాను. నువ్వు జమ్మికుంటాకు పోయి హుజరాబాద్కి వచ్చి మేము ఎస్సీలో మాకు ఇల్లు ఇవ్వమంటే కూడా ఇద్దరు అడుగురు ఒకసారి. మళ్ళా ఉంటే ముస్లిమ్స్ ఇంట్లోనే ఉండాలి, లేకుంటే మా కులపల్లి ఇంట్లోనే ఉండాలి. మాకు ఇంత వివక్ష ఎందుకు? మా పూర్వీకులు పడ్డ మూతికి చెంబు ముడ్డికి ముంద కట్టుకొని తిరిగిన మా కులపోళ్ళతో కంపేర్ చేస్తే మాకు ఈరోజు 10 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా తక్కువనే. ఇవాళ 1 కోటి రూపాయలు ఇచ్చినా మాకు తక్కువనే. మీరు 1 కోటి రూపాయలు ఇచ్చి మాకు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి మాకు ట్రైనింగ్ ఇచ్చి మీరు ఇది బతుకురు బిడ్డ అని అంటే అప్పుడు మీరు ఎంక్వైరీకి రాండ్రి. చెల్లు ఎందుకు అమ్ముకున్నారా భయ నేనే అడుగుతా. మీరు ఇచ్చిన ముష్టి 10 లక్షల రూపాయలల్లా 5 లక్షల రూపాయలు పెండింగే ఉంటది. ఈ 5 లక్షల రూపాయలకు మళ్ళీ ఇన్ని ఎంక్వైరీలు ఎందుకన్నా చెప్పు? ఎంక్వైరీలు ఎందుకు? నువ్వు సాచురేషన్ మోడ్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేసిరు కదా. మీరు సెలెక్షన్ చేయలే కదా. మీరు 100 మందికి 200 మందికి ఇచ్చినప్పుడు అప్పుడు వీడు బీఆర్ఎస్ పార్టీ వాడా, వీడు కాంగ్రెస్ వాడా, వీడు బీజేపీ వాడా, వీడు మనోడా కాదా అని చెప్పి మీరు ఎంక్వైరీ చేయరు. ఉన్నోళ్ళకి అందరికి, లేని వాళ్ళకి ఉన్నరకు నౌకర్యాలకు అందరికి ఇచ్చిన తర్వాత ఇంకే ఎంక్వైరీ ఏముంటది ఇలా? నేనే ప్రణబాబుని అయితే, నేనే హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జిని అయితే నేను ఈ మొత్తం చెక్లు డిస్ట్రిబ్యూట్ చేద్దానన్న. చేద్దు నేనే జిల్లా కలెక్టర్, ఈ జిల్లా కరీంనగర్ జిల్లా కలెక్టర్ని అయితే నేను ఇదే ప్రపోజల్ సీఎం గారి ముందు పెడుదును. వచ్చి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నావు? అధికార పార్టీని ఏం డిమాండ్ చేయదలుచుకున్నావు చెప్పు అన్న. ఈ జిఎస్ఆర్ ఛానల్ తరపున నేను కోరేది ఒక్కటే, మా జాతి బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు, మేము అసెంబ్లీ సెషన్స్ తర్వాత స్టార్ట్ చేస్తామని. కానీ దానికంటే ముందే నేను ఏం చెప్తున్నా అంటే, మీరు స్టార్ట్ చేయక ముందు అసలు ఏం జరిగిందో డేటా తీసుకోండి, జనాల పల్స్ ఏదో తెలుసుకోండి. అసలు ముఖ్యంగా అవసరం ఉన్నది ఎవరికనంటే గవర్నమెంట్కే, అందులో ఉన్న అధికార పార్టీకే. అధికార పార్టీని నేను డిమాండ్ చేసేది ఒకటే, ఈ రోజు వరకు కూడా జరిగింది అన్ని పక్కకు పెట్టేసేయండి అన్న. ఇంకా 6,000 కుటుంబాలకు మీరు స్వయంగా నేరుగా చెక్ ఇచ్చే ప్రయత్నం అనేయండి, లేకుంటే శాంక్షన్ కాపీ డైరెక్ట్ బ్యాంకుకి పంపించండి. ఏమైనా అకౌంట్లో పైసలు వాడు తీసుకుంటాడు, సల్లా బతుకుతాడు, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. మీకు ఏం కావాలో అక్కడ సంతకం పెట్టి పంపిస్తే తప్ప మీరు ఇదే సేమ్ ప్రొసీజర్ పెట్టి ఈ ఫైళ్ళు పెట్టి ఈ దళాలను బతికించుడు కంటే వాళ్ళ మిమ్మల్ని గుర్తుపడతలేరు అన్న. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవరు కాంగ్రెస్ పార్టీ దళిత మంది ఇస్తుందంటే గుర్తింపు లేదు, గుర్తింపు లేని కథ రాసుకుంటారు. మీరు అట్లా చేసుకోకండి. మీరు ఏమున్నా కూడా జనాలకు బెనిఫిట్ అయ్యేది చేయండి. అట్లయితేనే మీకు ఓట్లు పడితే, లేకుంటే ఇంకో 10 టన్నుల దాకా కూడా ఓట్లు పడేదని చెప్తున్నాను ఈరోజు మీకు జిఎస్ఆర్ ఛానల్ నుంచి. దయచేసి నేను మాట్లాడేది ఏమైనా తప్పైతే మీకు దండం పెట్టి చెప్తున్నా, అవసరమైతే కాళ్ళచ్చి ముఖం అన్న మొక్కుతా. మీరు ఏం చేయమని నాకు చేస్తా కానీ నా దళిత జాతిని మాత్రం మీరు మోసపోనీయకుండా చూడండి. మీకు దయచేసి దండం పెడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా అన్న. ఇది నన్ను ఎంత కలిసివేస్తుంది అంటే అన్న, నేను చాలా ఇబ్బంది పడుతున్నా. నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి, జనాలు అందరూ ఫోన్ చేసి అన్న మాకు ఇంత తీసుకుంటున్నా అంత తీసుకుంటున్నా అంటే నేను అందరికి సమాధానం చెప్పలేకపోతున్నా. నాతో ఒక్కదాన్ని అయ్యేట కాదన్న. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ దీంట్లో తలదూర్చాలి. గవర్నమెంట్ ఖచ్చితంగా దీన్ని ఫోకస్ చేసి మరి ఒక్క హుజరాబాద్కి సంబంధించిన దళితుల ఇష్యూ కాదు ఇది. రానున్న రోజులల్లా అంబేద్కర్ అభయ హస్తం వస్తుంది, ఆ స్కీమ్ కూడా ఇవే రూల్స్ వర్తించాలని చెప్పేసి నేను జిఎస్ఆర్ ఛానల్ నుంచి నేను కోరుకుంటున్నా అన్న. ఖచ్చితంగా ఏది ఉన్నా కూడా డిప్యూటీ సీఎం మావాడే, హెల్త్ మినిస్టర్ మావాడే, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మా దళిత బిడ్డనే. మీరు అందరు కలిసి ఏకంగా అయ్యి ఆ అభయహస్తం ఎట్లున్నదో రూల్స్ అది కూడా ఫ్రేమ్ చేయండి అన్న. ఈ దళిత బంధు, హుజరాబాద్లో ఉన్న దళిత బంధు నీ ఆదర్శంగా చేసుకొని మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిగతా కుటుంబాలకు కూడా మంచిగా కేవలం దళితులకే లాభం చెందేలాగా మీరు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టి కోరుకుంటున్నాను. అవసరమైతే కావచ్చు మొక్కుదా. మీరైతే ఈ ఉన్న 6,000 కుటుంబాలకు సీదా చెక్కుల రూపంగా కూడా శాంక్షన్ లెటర్ అన్న రూపంగా ఇచ్చి మాకు హెల్ప్ చేయాలని కోరుతున్నా అన్న. థ్యాంక్ యూ అన్న.